విజయవాడలో వరదల్లో 6 లక్షల మంది నష్టపోయారు. అందులో ఆటో డ్రైవర్లు, ఓనర్లు, చిన్న మొత్తాల పొదుపు చేసుకొని కార్లు కొనుక్కున్నవారు, ఇలా అనేక రకాల వాహనదారులు ఉన్నారు. వారిలో వాహనాల రిపేర్లకు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే, కొంతమంది వాహనాలు కొట్టుకుపోయి బాధపడుతున్నారు. ఇలాంటి వారికి పూర్తి స్థాయి సహాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అన్నీ ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ను పెట్టింది. అన్ని పేపర్లు ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వడం లేదంటున్న మాట అవాస్తవమని కంపెనీలు చెబుతున్నాయి. బాధితుల వద్ద ఏ పేపర్ లేకపోయినా రవాణా శాఖ ఇచ్చే సమాచారంతో క్లెయిమ్ ఇస్తున్నామంటున్నారు. విజయవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు. ఇన్సూరెన్స్ అని చెప్పేసి మొత్తం అందరికీ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందించే విధంగా కూడా ప్రభుత్వం ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టింది. అయితే ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా జనాలు వచ్చేయడం, అక్కడ క్లెయిమ్స్ ఎక్కువగా పెరిగిపోవడంతో కొన్ని ఆంక్షలు కూడా వినబడుతున్నాయి అని చెప్పనైతే మనకు వినిపిస్తుంది. అయితే అసలు అలాంటి ఆంక్షలు ఉన్నాయా లేదా, ఎలాంటి ఆంక్షలు, ఆ ఆంక్షలు ఏంటి, ఉన్నాయా లేదా అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఆర్టీఓ అధికారులు ఉన్నారు. ఒక వ్యక్తి తన వాహనాన్ని పూర్తిగా పోగొట్టుకొని పేపర్లు కూడా లేవు, మొత్తం పోయాయి. తన దగ్గర ఉందో ఒక ఆధార్ కార్డు, అతని ఫోన్ నెంబర్ మాత్రమే. ఏ రకంగా అతను క్లెయిమ్ చేసుకోవచ్చు వెహికల్? మీరు వెహికల్ నెంబరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మనకి వెహికల్ నెంబర్ బట్టి పాలసీ కవర్ అయిందా లేదో చెక్ చేస్తారండి వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఒకవేళ పాలసీలు కనుక కవర్ అయితే డెఫినెట్ గా వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాళ్ళు పొందుతారు, ఇస్తారు, పే చేస్తారు. ఇన్సూరెన్స్ ఉందా లేదా వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళకి రిమైనింగ్ వెహికల్ వ్యాలిడిటీస్ ఉన్నాయా లేదా కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. నేను ఒక ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసే విషయం నాకు గుర్తులేదు. 15 సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలో తెలియనప్పుడు నా ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అనేది ఎలా తెలుస్తుంది? మీరు ఇక్కడ ఎక్కడికి వచ్చినా కూడా మేము అక్కడ గైడ్ చేస్తారండి మిమ్మల్ని. స్టార్టింగ్ లో రైట్ సైడ్ ఉన్న దగ్గర గైడ్ చేస్తారు మిమ్మల్ని, గైడెన్స్. వాళ్ళు వెరిఫై చేసి మీకు ఏ కంపెనీ అని వాళ్ళు చెప్తారు. మీ వెహికల్ నెంబర్ చెప్తే వాళ్ళు చెప్తారు మీకు. ఇన్సూరెన్స్ కంపెనీ అప్రోచ్ కావచ్చు. మీరు వేరే పేపర్లు కూడా ఏం అడగట్లేదు. వాళ్ళు ఏ పేపర్ తీసుకొస్తే ఆ పేపర్ బేస్ చేసుకుని చేయడం జరుగుతుంది. అయితే ఇన్సూరెన్స్ కవర్ అయితేనే మనం వీళ్ళు చేయగలుగుతారు. థర్డ్ పార్టీకి ఈ క్లెయిమ్ రాదండి. ఇది థర్డ్ పార్టీ అనేది థర్డ్ పార్టీ డ్యామేజ్ కదా. కాంప్రహెన్సివ్ ఫుల్ ఇన్సూరెన్స్ అంటాం మనం వాడుక భాషలో. ఫుల్ ఇన్సూరెన్స్ పే చేసి ఉంటే మాత్రం డెఫినెట్ గా మనకి క్లెయిమ్ పేమెంట్ అనేది జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని కూడా చాలా మంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తూ వాళ్ళకి ఏం కావాలని అడుగుతూ వచ్చి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో ఎంతవరకు క్లెయిమ్స్ క్లియర్ అవుతున్నాయా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర మనం అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి వచ్చి వీళ్ళు అన్ని పేపర్లు పోగొట్టుకుని మీ దగ్గర కనుక వస్తే వాళ్ళ దగ్గర ఏం పేపర్లు లేవు, నిల్ పేపర్స్, ఎలాగా వాళ్ళకి ప్రాసెస్ చేస్తారు? దీనిలో ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకోవచ్చండి. రెండోది వచ్చేసి ఆర్టీఓ సైట్లో ఇన్సూరెన్స్కి మెర్జ్ అయి ఉంటుంది ఆల్రెడీ కంపెనీ. సో పరివాహన్ అనే వెబ్సైట్ ఉంటుంది, దానిలో మెర్జ్ అయిపోయి ఉంటుంది. దానిలో ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటనేది తెలిసిపోతుంది. దాని ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆల్ కంపెనీస్ ఆర్ అవైలబుల్ హియర్. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తే పాలసీ కాపీ రిమూవ్ చేసి ఇస్తారు. దెన్ గో హెడ్ ది నెక్స్ట్ ప్రాసెస్. వెరిఫికేషన్ చేస్తున్నారు. సో వస్తే కనుక వెరిఫికేషన్ చేస్తున్నారు, చూస్తున్నారు అని అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బండి నెంబర్ చెప్తే వాళ్ళు చెక్ చేసి ఇస్తారు. ఏ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎమ్మటనే దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఫైండ్ చేసి ఎమ్మటనే ఆ ఇన్సూరెన్స్ విత్ ఇన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.